వట్టినాగులపల్లి భూమి అంశం పూర్తిగా కుటుంబ వ్యవహారమని భూ యజమానుల్లో ఒకరైన అభినవ్ షా తెలిపారు. భూమి వ్యవహారం హైకోర్టు విచారణలో ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కేవలం సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. వట్టినాగులపల్లి వివాదంపై హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో న్యూజెన్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడికి ఈ వివాదంతో సంబంధం లేదని న్యూజెన్ సంస్థ ప్రతినిధి సిద్ధార్థ్ గాదే తెలిపారు. పొంగులేటి హర్ష తమ వ్యాపార భాగస్వామి అని వెల్లడించారు. తమకు ఆ భూములతో సంబంధం లేదన్న సిద్ధార్థ్ గాదే యజమాని ఇచ్చిన భూమిలో డెవలప్మెంట్ మాత్రమే చేస్తామని చెప్పారు. 1969 నుంచి ఉన్న ఉమ్మడి ఆస్తి దృష్ట్యా న్యాయస్థానం ఆదేశాల మేరకు మేము నడుచుకుంటామన్న అభినవ్ షా కేటీఆర్ హరీష్ రావు ప్రైవేటు భూమిపై మాట్లాడటం సరికాదన్నారు. सर ये इसमें कोई पॉलिटिकल इन्वायरमेंट या इसमें कोई भी चीज से कुछ लेना देना नहीं है. उन्होंने मेरे को रिक्वेस्ट किया था, हाथ जोड़ के रिक्वेस्ट किया था कि भाई चलो अपन जाते हैं पोंगुलेटी सर के पास, अपन जाके इसको जो भी है रिजॉल्व करते हैं. उनके घर पे बैठ के उन्होंने हाफ एन आवर ब्रेकफास्ट करके यहाँ वहां की पूरी बात की और आज वो बोल रहे हैं कि भाई उन्होंने ऐसा किया, उन्होंने वैसा किया. सर उन्होंने जो भी किया होगा वो सेकेंडरी मैटर है. आज मैटर क्या है सर कि हमारी लैंड और आपकी लैंड में जो भी डिस्प्यूट है वो डिस्प्यूट को आप सॉल्व करिए. सर मेरा इतना ही रिक्वेस्ट है, आप सभी से इतना ही रिक्वेस्ट है कि सर मेरी प्रॉपर्टी सर्वे करवा दीजिए, उनको राइट दे दीजिए, मेरे को राइट दे दीजिए. सर मैं डे 1 से एक ही बात बोल रहा हूँ. అన్న వీళ్ళు వచ్చి మార్నింగ్ మీరు చెప్పారు కదా ఎవరికి ఇష్యూ ఉన్నా మీరు కూర్చుంటారు వింటారు అని. వీళ్ళకు ఇష్యూ ఉంది, వీళ్ళు వస్తారు, వచ్చి మీతో మాట్లాడతారు, మీరే తీర్పియండి. కానీ తీర్పిచ్చే ముందు 2 సైడ్స్ విని తీర్పియండి అన్న. ఎందుకంటే మీ స్థాయికి మీరు ఒక సైడ్ విని చెప్పడము ఇట్స్ నాట్ నైస్ అన్న. ఇట్స్ హర్టింగ్ ఎవ్రీ వన్ హూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఇట్స్ హర్టింగ్ మై కంపెనీ అండ్ పీపుల్ ఇన్ మై కంపెనీ ఆల్సో. దయచేసి వీరికి వారికి ఇరువురికి కూడా మీరు నిష్పక్షపాతంగా కరెక్ట్గా దీనికి ఓన్లీ 1 డిమార్కేషన్ చేస్తే తప్పితే దీనికి సొల్యూషన్ రాదు, ఎవరు ఎంత మాట్లాడినా. సో అది మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం.